Hello, hi viewers. This is our Dr. Maruti, Ayurvedic physician, Hindupur. ఇప్పుడు మీకు చెప్పబోయే విషయం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది మరేదో కాదు, డిఎన్ఎస్ అంటాం. డిఎన్ఎస్ అంటే ఏంటి? డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటాం. డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటే మన ముక్కులో ఒక సైడు కానీ రెండు సైడ్లు కానీ దుర్మాంసం పెరిగింది అంటాం. అంటే ముక్కు కొద్దిగా వంకరగా ఉంటుంది, అటువంటి వల్ల లైట్గా అంటే డీవియేషన్ అంటాం. లోపల కార్టిలేజ్ కానీ ఒక పాలిప్ కానీ కొద్దిగా పెరిగి దుర్మాంసంగా అలా కన్వర్ట్ అయి ఉంటుంది అనమాట, ఒక బల్జ్. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఒక నాస్ట్రిల్ అంటే బ్లాక్ అవుతుంది, నేసల్ ప్యాసేజ్ బ్లాకేజ్ అవుతుంది అనమాట. తద్వారా ఆ నాసికా రంధ్రం ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా వెళ్తాయి, ఇంకొక నాస్ట్రిల్లో చక్కగా వెళ్తుంటాయి. కాబట్టి దీని ద్వారా సైడ్ ఎఫెక్ట్ ఏం జరుగుతుందంటే సైనసైటిస్ డెవలప్ అవుతుంది అనమాట. ఇక్కడ సైనసెస్ అని ఉంటాయి, పారా నాసల్ సైనసెస్ అని ఉంటాయి, ఆ రంధ్రాలు ఉంటాయి. ఆ నాసల్ సైనసెస్ అనేటివి కఫము కూడుకొని అక్కడ బ్లాకేజ్ జరుగుతుంది అనమాట. తద్వారా సైనసైటిస్ అనే వ్యాధికి గురవుతాడు మనిషి. కాబట్టి దీన్ని మీరు గుర్తించుకోండి. ఏంటి డిఎన్ఎస్ అంటే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్. దీని ద్వారా ఏం జరుగుతుంది, నెక్స్ట్ కాంప్లికేషన్ సైనసైటిస్ అనేది ఒక జబ్బు మనిషి గురవుతాడు అనమాట. కాబట్టి దీన్ని ఎలా నివారించుకోవాలా, దీనికి పథ్యం ఏంటి, ఆపరేషనే మార్గమా లేకపోతే ఇంకేదన్నా సబ్స్టిట్యూట్ ఉందా అనేది ఉన్నాయి, చాలా ఉన్నాయి, ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. దాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా. దీని ద్వారా మైగ్రేన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సైనసైటిస్ లీడ్స్ టు మైగ్రేన్ హెడేక్. కాబట్టి 1 by 1 కరెక్ట్ చేసుకోవడానికి మీకు ఐడియా ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో దానికి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ చెప్తాను డిఎన్ఎస్కి. అంతవరకు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.